నాకున్న కష్టాలు నాకు ఒక కన్ను పోయింది. ఒక కన్ను ప్రాబ్లమ్ ఉంది. ఇంకా ఫైనాన్షియల్‌గా కూడా చాలా లాస్ అయ్యాను ఈ మధ్యన. సో, ఇవన్నీ కష్టాలు. బట్ ఇవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు క్లియర్‌గా. ఎందుకంటే ఎవరి కష్టాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండవు. ఉన్నట్టుగా నటిస్తారు. సో, ఫైనల్‌గా నేను చెప్పేదంటే ఎక్కడ ఉన్నా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా హాయ్! వెల్కమ్ టు మొగంటి టాకీస్ అన్‌స్క్రిప్టెడ్. సో, ఈరోజు టాపిక్ మీకోసం, నా కోసం. మనం లైఫ్‌ని ఎంజాయ్ చేయకుండా ఒక గిల్ట్‌తో లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం కదా! ఎందుకు మనం ఆ గిల్ట్‌లో, ఆ బాధలో ఉంటున్నాం అనే టాపిక్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏమవుతుంది? నువ్వేం చేయట్లేదు, ఏం సాధించడం లేదు, సక్సెస్ అవ్వటం లేదు, చూడు నీ పక్కన వాళ్ళందరూ ఎలా సక్సెస్ అవుతున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అని ఒక ప్రెషర్‌లో నెట్టేస్తున్నారు. మన జీవితాన్ని మనం గడపడానికి లేదు ఫ్రీగా. సో, మనం ఏం చేసినా కొంచెం ఎంజాయ్ చేస్తుంటే చాలు, అరే ఏం చేయట్లేదు, ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, నేను వెనకబడిపోతున్నానేమో అని ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, మోటివేషన్ స్పీకర్స్ గానీ, సెలబ్రిటీస్ గానీ మనలో ఒక గిల్టీ ఫీలింగ్ పెడుతున్నారు. సో, మనం ఏం చేయట్లేదు, అందరూ ముందుకు వెళ్తున్నారు, మనం వెనకబడిపోతున్నాం అని ఒక ఫీలింగ్‌లో ఉండిపోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, జీవితం ఏదైనా రేసా? ఓకే. ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకలా ఉండదు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఒకేలా ఉండరు. ఒకే బ్యాక్‌గ్రౌండ్ ఉండదు. ఒకే ఫ్యామిలీ ఉండదు. ఒకే పరిస్థితులు ఉండవు. ఒకే అవకాశాలు రావు. ప్రకృతి అందరికీ ఒకే పరిస్థితి ఇవ్వదు. బట్ రిజల్ట్స్ ఎందుకు ఒకేలా కోరుకుంటున్నాం మనం? నువ్వు స్టార్టప్ చేయకపోయినా, మిలియనీర్ అవ్వకపోయినా, చిన్న ఉద్యోగం చేస్తున్నా, సాధారణంగా ఉండడం ఏం తప్పు కాదు. ఒక్కసారి ఎవరైనా ఈ ప్రశ్న అడిగారా? మోటివేషనల్ స్పీకర్స్‌ని గానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని గానీ, ఏదైనా వాళ్ళు ఏం చెప్తారు? ఏదైనా సాధించొచ్చు, ఎంత పెద్దవాళ్ళమైనా అవ్వచ్చు, తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కష్టపడాలి అని. మరి వాళ్ళెందుకు అదే ప్లేస్‌లో ఉంటున్నారు? ఒక ప్రైమ్ మినిస్టరో, ఒక పెద్ద యూఎస్ ప్రెసిడెంటో, లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాగ్నెటో, ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీలో అయిపోవచ్చు కదా! సో, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు దాన్ని ఎంచుకున్నారు. వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. వాళ్ళు మీ పరిస్థితుల్లో ఉంటే మీలాగే ఉందురు. మీరు వాళ్ళ పరిస్థితుల్లో ఉంటే మీరు కూడా అలాగే ఉందురు. సో, ఇక్కడ ఎవరు తప్పుపట్టిన అవసరం లేదు. గిల్టీ ఫీలింగ్ లోపల పెట్టుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయడం మానక్కర్లేదు. ఇన్‌ఫ్లుయెన్సర్సు, ఈ మోటివేషన్ స్పీకర్స్ ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనుకోవద్దు. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. తర్వాత వీడియో ఏం చేయాలి? తర్వాత టాపిక్ ఏంటి? ఫాలోవర్స్ తగ్గిపోతే ఎలాగా? వాళ్ళు కూడా ఇప్పుడు టెన్షన్‌తోనే ఉంటారు. సింపుల్‌గా లైఫ్ ఏమి ఎంజాయ్ చేయలేరు. మనకి నార్మల్ పీపుల్ మనకి అదేమి ఉండదు. సింపుల్‌గా మనం పని మనం చేసుకోవచ్చు. ఒక సినిమా చూసినా, ఒక రీల్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఏం చూసినా మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాటలు విని, అరే నేను టైం వేస్ట్ చేస్తున్నాను, ఏమీ చేయట్లేదు, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఉన్న మన సింపుల్ లైఫ్‌ని మనం కాంప్లికేటెడ్ చేసుకొని ఒక గిల్టీ ఫీలింగ్‌తో బతుకుతున్నాం. ఓకే. సో, ఒక్కసారి ఆలోచించండి, నేచర్‌లో అందరూ పీఎం అయిపోయారనుకోండి. అందరూ సెలబ్రిటీ అయిపోయారు. అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోయారు. సో, రోజువారీ పనులు ఎవరు చేస్తారు? ప్రకృతిలో బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? పెద్దవాడు, చిన్నవాడు అనేది మనం పెట్టుకున్న మాట. ప్రకృతికి అందరూ ఈక్వలే. అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో, ప్రతిరోజు నేను ఏం చేయట్లేదు, వెనకబడ్డాను అనుకుంటూ జీవించడం మన తప్పు. అది మన ఆనందాన్ని, హ్యాపీనెస్‌ని అది 2 ఒకటే నాశనం చేసేస్తుంది. మన సినిమాలు కూడా ఎంజాయ్ చేయలేం. మన రీల్స్ కూడా ఎంజాయ్ చేయలేం. చిన్న చిన్న క్షణాలు కూడా మనం ఆస్వాదించలేం. చివరికి మనం లైఫ్‌ని లీడ్ చేయడం మర్చిపోతాం హ్యాపీగా. సో, ఇది డిస్కరేజ్ చేసే మాటలు కాదు నేను చెప్పేది. ఏదైనా చేయాలనిపిస్తే చెయ్యండి. డ్రీమ్ ఉంటే ట్రై చేయండి. కానీ చెయ్యట్లేదు అని ఉన్న లైఫ్‌ని కూడా గిల్టీ ఫీలింగ్ పెట్టుకొని వేస్ట్ చేయొద్దు అని నా ఫీలింగ్. చివరికి మనందరం లాస్ట్‌కి ఒకే దశలో వెళ్తాం, ఒక చోటకే వెళ్తాం. సో, అంతవరకు మీరు ఏమి చేస్తున్నా, ఎక్కడున్నా ఆ మూమెంట్‌ని ఎంజాయ్ చేయండి. సంతోషంగా ఉండండి. వెనకబడిపోతున్నాను, నేను టీవీ చూసి వేస్ట్ చేసేస్తున్నాను, రీల్స్ చూసి వేస్ట్ చేస్తున్నాను, అవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీ హ్యాపీనెస్ కోసం. ఎవ్వరైనా ఏదైనా చేసేది హ్యాపీనెస్ కోసమే. ఓకే. సో, మీ హ్యాపీనెస్‌ని కిల్ చేసుకోకండి ఈ సోషల్ మీడియా ట్రాప్‌లో, ఇన్‌ఫ్లుయెన్సర్స్, మోటివేషన్ స్పీకర్స్ ట్రాప్‌లో పడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత చెప్తున్నాను, నేను మంచి ప్రివిలైజ్‌లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, అందుకే ఇలా చెప్తున్నాను అనుకో. నాకు ఇన్ని కష్టాలున్నాయి. బట్ నేను అయన్నీ పక్కన పెట్టి ఈ మూమెంట్, ఈ రోజు నాది, ఈ గంట నాది అని ట్రై చేస్తున్నాను. నాకున్న కొన్ని ప్రివిలేజెస్, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా, ఇలా నేను ఒక వీడియో చేయగలుగుతున్నాను. అవి నాకున్న ప్రివిలేజెస్, నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఓకే. కష్టాలు అంటే అవతల వాళ్ళు విన్నట్టు బాధపడి నటిస్తారు గానీ ఎవ్వరు కష్టాలు ఫీల్ అవ్వరు. నాకున్న కష్టాలు, నాకు ఒక కన్ను పోయింది. ఒక కన్ను ప్రాబ్లమ్ ఉంది. ఇంకా ఫైనాన్షియల్‌గా కూడా చాలా లాస్ అయ్యాను ఈ మధ్యన. సో, ఇవన్నీ కష్టాలు.
బట్ ఇవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు క్లియర్గా, ఎందుకంటే ఎవరి కష్టాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండవు, ఉన్నట్టుగా నటిస్తారు. సో ఫైనల్గా నేను చెప్పేదంటే, ఎక్కడ ఉన్నా నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా బీ హ్యాపీ. ఓకే, డోంట్ పుట్ గిల్ట్ ఇన్ యువర్ మైండ్, లీడ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. ఓకే, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం వేరే టాపిక్తో. అంతవరకు బాయ్. హ్యాపీ లైఫ్, హ్యావ్ ఎ గుడ్ డే, గుడ్ మూమెంట్, గుడ్ సెకండ్.